మోకాలు చెక్కలు చెక్కలు చేసుకుంది గాయస్. ఇంత పెద్దగా దెబ్బ తాకించుకుంది. అది ఈమె ఏం చేసిందంటే ఆడ నిలవండి నాన్న దానిపైన అంటే దాని కింద పెట్టి లేపి నేను కాలు పెట్టిన దాని మీద నలిగిపోయింది. టెన్షన్ స్కానింగ్ చూపించలే కదా. మా ఆవిడకి ఛాయ్ తాగాలనిపిస్తుంది. ఏమండి ఒక పిస్తా హౌస్ ఛాయ్ తాపియండి అని అడిగింది. మలై టీ అడిగింది, మలై టీ దొరకలేదు. బేకరీ బాగుంటుంది అంటే బయట నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిరాజ్ ఫ్యామిలీ. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక చిన్న వీడియో చేయబోతున్నాం. దేని గురించి అనేది ముందు చెప్తాను. ఈ ఫేస్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ ఏందో చెప్పేస్తాను. మా వైఫ్ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, ఇంతకుముందుకి అప్డేట్ చెప్పాను వీడియోలలో, నా పరిచయం వీడియోలో. సో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో 6 months కంప్లీట్ అయ్యి 7 months స్టార్ట్ అయిందనమాట. డాక్టర్ అయితే లాస్ట్ మంత్ టీఫా స్కానింగ్ అయితే సజెస్ట్ చేశారు. టీఫా స్కానింగ్ 6 months స్టార్టింగ్లోనే తీసాము. సో అందులో బేబీ యొక్క హార్ట్ బీట్ కానీ బ్రెయిన్ గ్రోత్ కూడా ఏం తెలియలేదని చెప్పారు. సో అందుకని చెప్పేసి 7 months స్టార్టింగ్లో మళ్ళీ ఏకో 2D అనే స్కానింగ్ అయితే తీశారు ఈరోజు తీపిచ్చాము. ఆల్రెడీ తీపిచ్చిన విజువల్స్ కూడా మీకు ప్లే చేస్తాను చూడండి. సో ఈరోజు స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగే ఉంది ఓపీ మేడం చూపించేదని. సో ఈరోజు అయితే ఇప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్లలో ఏమొచ్చిందని చెప్పేసి అయితే మనం చూసి నేను మీకైతే అప్డేట్ ఇస్తాను. అలాగే 2D ఈకో స్కానింగ్ కదా, దాంట్లో బేబీ ఫేస్ కూడా క్లారిటీగా వచ్చేటట్టయితే మనకు అది ఫిలిమ్స్ అయితే ఇచ్చారు. సో ఆ ఫిలింలో కూడా మీకు చూపిస్తాను. మేము స్కానింగ్ రిపోర్ట్ ఏమొచ్చిందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ మేడం దగ్గరికి. సో మేడం మాకు పరిచయం చేస్తావా? మమ్మల్ని ఎలాగా లోపల రానియరు, మాకు వచ్చిన తర్వాత చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పినానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఓపీ అయితే తీసుకొని బయటకు వచ్చినాం. అంటే ఓపీ తీసుకొని లోపలనే పోవాలి, కానీ బయటికి ఎందుకు వచ్చినా అంటే మా ఆవిడకి ఛాయ్ తాగాలనిపిస్తుందంట. అందుకే లోపలికి కూడా రాలి, బయట నిలబడ్డది. అందుకే నేను ఓపీ తీసుకొని వచ్చిన. మా ఆవిడకి ఛాయ్ తాగాలనిపిస్తుంది. ఏమండి ఒక పిస్తా హౌస్ ఛాయ్ తాపియండి అని అడిగింది. సో భార్య అంత ప్రేమగా అడిగితే మనం తాపేకుంటూ ఉంటామా? ఏం తాగుతావు? జాఫ్రానీ ఛాయ్ తాగుతావా? ఇరానీ మలై ఈ రోజన్నా దొరుకుతుందేమో చూద్దాం. మలై టీ తాపేయమంటుంది. సో నేను లోపలికి ఛాయ్ తెస్తాను, మీరు పట్టుకోరు. ఏం తాగుతావు? అదేంద్రా, సరే ఏమన్నా నేను మంచి జాఫ్రానీ ఛాయ్ తాగుతాను. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను నేనైతే. ఎట్లుంది? కుంకుమే కదా జాఫ్రానీ అంటే. మావాడు ఛాయ్ తాగరంటే ఛాయ్ వద్దు అన్నాడు. బాగుంది టేస్ట్ కదా, డిఫరెంట్ టేస్ట్ ఉంది. నార్మల్ రెగ్యులర్ దమ్ ఛాయ్ కంటే జాఫ్రానీ అంటే ఫస్ట్ టైం తాగుతున్నాను నేనైతే. ఇది ఇరానీ అని కూడా అంటారు. ఇదా? ఇరానీ నాకు తెలియదు. మావాడు ఒక 20 రూపాయలు థమ్స్అప్ తెచ్చుకోవడానికి ఇంతసేపు. ఏమైందిరా? ఇళ్ళ కూల్ లేవు అని మళ్ళీ కూలిరా. చూడండి ఫ్రెండ్స్, పాపం పిస్తా హౌస్ వాళ్ళు మా ఊరిని ఎంత తిప్పలు పెట్టారు. 20 రూపాయల థమ్స్అప్ కోసం పాపం 15 నిమిషాలు పిల్లగాన్ని అల్లకి తిప్పుతారు అనమాట. జాఫ్రానీ ఛాయ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నీకు ఎలా అనిపించింది చెప్పు మాటల్లో. బాగుందంట జాఫ్రానీ ఛాయ్ మొత్తానికి. పిస్తా హౌస్ జాఫ్రానీ నాకు నచ్చింది మాత్రం దొరకట్లేదు. మలై టీ అడిగింది, మలై టీ దొరకలేదు. సో అందుకనే నచ్చింది దొరకలేదు, డిసప్పాయింట్ అయింది అనమాట. బేకరీ బాగుంటుంది అంటే బయట నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్. బేకరీ చూడడానికి బాగా మనలాంటి వాళ్ళు పోయే బేకరీ కాదు. ఎత్తుకుంటే నాన్న అన్న కూడా వింటలేడాడు, నడుస్తాడంట. నాన్న నడుస్తా అంటున్నాడు. మా చిన్నోడు కొట్టింది ఇక్కడే. వన్షు డెలివరీ హియర్. ఏమైంది? ఆగినావు? ఏం లేదు, వస్తురా అని ఆగిన. ఇంత చిన్న ర్యాంప్ కూడా ఎక్కలేకపోతున్నావు. ఎక్కువ. మా వంశీ బేబీ చూడు ఎట్లా ఎక్కుతుంది. కింద కూర్చుంది. అలా కూర్చుంటుంది. అమ్మకు అందింది ఆ సీట్ కాబట్టి వెళ్ళింది. ఏం చేస్తున్నావు నాన్న? వంశీ వద్దు పద.
ఓపీ తీసుకుంది. ఓపీ ఎంట్రీ చేసుకుంటున్నారు ఇప్పుడే నర్సులు. మనం ఇంటర్వ్యూకి సిద్ధంగా అవ్వాలి. మేడం డాక్టర్ రూమ్ అక్కడ ఉంది, అక్కడ ఓపీ వేయించుకొని బయటకు వస్తారు. అట్లా మన సీరియల్ కూడా వస్తుంది ముందు ముందు. ఫస్ట్ ఇక్కడ వెయిట్ బీపీ చెక్ చేస్తారు అనమాట. మొత్తానికి ధైర్యం చేసి హాస్పిటల్లో వీడియో తీస్తున్నాం ఫస్ట్ టైం. అందరు మా వైపే చూస్తారు. ఏదైతే అదైంది అట్లా అని చెప్పేసి రికార్డింగ్ బటన్ వచ్చేసి మాట్లాడుతున్నా. మావిడ కూడా సిగ్గుపడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫేస్ చేస్తుంది. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏమనుకుంటారు అంతే కదా. వీడు ఎట్లా ఆడుతున్నాడు. మామొచ్చిండు. ఇది హాస్పిటల్ నా ప్లే గ్రౌండ్ కాదు. అరే వద్దు నాన్న. మామొచ్చిండు. మాముందాడా నో అట్లా చేయొద్దు. అక్కతైనా ఓపి సైడ్ జరునా ఎంతక్క 52 ఎంత ఉన్నావు అని 52 అంతే ఉన్నావు, పెరగట్లేదు. ఎంత వచ్చింది బేబీ? 115 115 115. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? నార్మల్ ఉంది. నార్మల్గా ఉందంట బేబీ. వెయిట్ ఏం పెరగలేదండి. 1 మంత్ బ్యాక్ 52 కిలోలు ఉంది, ఇప్పుడు కూడా 52 కిలోలు ఉంది. అది ఈమె ఏం చేసిందంటే మన లేపం ఆడ నిలవండి నాన్న దానిపైన అంటే దాని కింద పెట్టి లేపి నేను కాలు పెట్టిన దాని మీద. నువ్వు కాలు పెట్టినావా? తెలియకల్లా ఆ చేతి అనేది నలిగిపోయింది. అందుకే ఫస్ట్ చేతి చూడు. నేను కాదు కోసుకుంటుందా లేకపోతే దేనికి ఆయన గ్యాప్ ఉంది దాని కింద. ఓ గ్యాప్ ఉంది, చెయ్యి ఒత్తుకుందిలే. నేను ఎందుకు ఏడుస్తున్నా నేను అనుకున్నా. ఈ వెయిట్ మిషన్ కింద చెయ్యి పెట్టింది పాప లేపుదామని. మావిడ ఏమనుకుందంటే లేపొద్దని అది తొక్కింది. తొక్కే వరకు వెళ్ళాక పాప అందుకే అట్లా ఏడ్చింది. పాప నిన్న పార్క్ తీసుకుపోయినాం సండే రోజుని. చూడండి ఏం చేసింది. మోకాలు చెక్కలు చేసుకుంది గాయస్. ఇంత పెద్దగా దెబ్బ తాకించుకుంది. స్కానింగ్ చూపించలే కదా. టెన్షన్ పడుతున్నావా? ఎందుకు నాన్న? ఏం కాదులే, మంచిగానే వస్తుంది. ఓకేనా? ఎప్పుడు పిలుస్తా నిన్ను మేడం? నెక్స్ట్ మండే. ఏమైంది? అవును. ఓకే. జూలై 10th. ఈ పీరియడ్స్ ప్రకారం 17th జూలై అండి. ఎట్లా ప్రీవియస్ సిజేరియన్ కదా. ఓకే. 2 weeks ముందే మనం అంటే డ్యూ డేట్ ఇంట్లో వచ్చిన డేట్ కన్నా 2 weeks ముందే చేసుకుంటాం. అవునా? ఓకే. సో మనకి జూన్లోనే అంటే ఎన్ని వీక్స్ బేబీ వెయిట్? 38 weeksకి చేసుకోవాల్సి వస్తుంది. 38 38 weeks అంటే నైట్ వచ్చిన 2 weeks. ఓకే. ఏమన్నది మేడం? ఎట్లుందంట బేబీ? హెల్తీగా ఉన్నదా? బాగుంది. కరెక్ట్ నార్మల్గా ఉంది. నార్మల్గా ఉందంటనా? అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు హార్ట్ బీట్ బ్రెయిన్ అవి కొంచెం నెక్స్ట్ టైం తెలుస్తుంది అని చెప్పారు కదా. ఇప్పుడు ఎట్లా బాగుంది. ఏమేమి రాశారు? ఇంజెక్షన్స్ రాశారా? టీటీ ఇంజెక్షన్. ఒక టీటీ ఇంజెక్షన్ అయితే రాశారు. నీకు ఇంజెక్షన్ అంటే ఎందుకు భయం? టీటీ ఇంజెక్షన్ కదా. ఇంజెక్షన్ ఇచ్చారు అంటారా? బాధ పగోనికి కూడా రావద్దు. అదే భయం. ఎట్లా ఏడుస్తుంది మేడం? మనిషి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారా? ఎవరు వచ్చారు? మనిషి మంచిగా అలా బాగా వచ్చాడు. ఇది ఎంతక్క టీటీ? 30 రూపీస్. 30 రూపీస్. అదే యూట్యూబ్ కోసం. అయ్యో దాని గురించి ఏం కాదక్క, చెప్పండి. టీటీ కోసం అనుకుంటున్నా. వాళ్ళు వేరే అనుకుంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరాక, మీకు కూడా ప్రమోషన్ చేస్తాం. రండి లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ రండి, కూడా మెడిసిన్ తీసుకోండి, డిస్కౌంట్ ఇస్తారు. నా పేరు చెప్పండి, 50% డిస్కౌంట్. ఎవరు నీ పేరు చెప్తే 1880 అక్క. ఏమంటారా? ఎలా పోవాలి? కన్నే నీకు